క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మరియు విజయ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం వెరికోస్ సమస్యలు ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్య. దీనిని తెలుసుకునే క్రమంలో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ క్యాంపుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధిత టెస్టులు కూడా ఉచితంగా చేశారు. ఈ మెగా మెడికల్ క్యాంపు నందు సుమారు 200 మంది బాధితులు వినియోగించడం జరిగిందని తెలిపారు. కాళ్లనొప్పి, వాపు, బరువు, చర్మం రంగు మార్చటం, మంట, దురద తదితర లక్షణాలు కలిగి ఉండి వెరికోస్గా పరికరించగలమని తెలిపారు. అదే క్రమంలో పరీక్షలు ఉచితంగా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ రెడ్డి, డాక్టర్ ఎంఏవివి ప్రసాద్ మరియు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంఏవివి ప్రసాద్, సెక్రటరీ జీకే బాలాజీ, ట్రెజరర్ అనిల్ కుమార్, పి సత్యం, పాండురంగారావు, బాబు నరసింహ, కృష్ణమూర్తి, సునీల్ బాబు, రవి తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అవీస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి మరియు నెల్లూరు పినాకిని సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీ రోడ్లో విజయ హాస్పిటల్ నందు ఉచిత వెరికోస్ మెగా శిబిరం జరుగుతుంది. ఈ మెగా శిబిరానికి చేసిన బాధితులకి ఉచితంగా లేజర్ ట్రీట్మెంట్ మరియు స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 150 మంది పేషెంట్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళకి పరీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు, డాక్టర్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ అందరూ బాగా సహకరిస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. కానీ ఒకటి మన పినాకిని లయన్స్ క్లబ్ ఈరోజు వెరికోస్ వైద్య శిబిరం జరుగుతుంది. ఎక్కడైనా బ్లడ్ క్యాంపులు జరుగుతాయి, మెడికల్ క్యాంపులు జరుగుతాయి, మోకాళ్ళ నొప్పులు, జ్వరాలు జబ్బులు జరుగుతాయి. కానీ మొట్టమొదటిసారిగా నెల్లూరులో మన పినాకిని క్లబ్ వారు అవీస్ హాస్పిటల్ సంయుక్తంగా వెరికోస్ సంబంధించి ఈ చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. ఇది చాలా అద్భుతము నాకు తెలిసి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మందులు కానీ ఓన్లీ పరీక్షలే. ఆ కాళ్ళ సంబంధించి స్కాన్ చేసి వారి వివరాలు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి మందులు రాయిస్తారు. లైన్ డి సునీల్ బాబు, లయన్స్ క్లబ్ నెల్లూరు పినాకిని మాజీ ప్రెసిడెంట్ ని. ఈరోజు వెరికోస్ సంబంధించి అవీస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక విజయ హాస్పిటల్ నందు ఎస్టూ థియేటర్ నందు దాదాపు 150 మంది ఓపీలతో జరుగుతుంది. ఇది మనకి అసలు ఉందనేది కూడా అర్థం కాదు జనాలకి. కానీ వచ్చి చూపించుకుంటే దాని ప్రాబ్లం ఏందనేది బయట తెలుస్తుంది. కానీ సివియర్ అయితే మటుకు లివర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. అందువల్ల దాన్ని చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే మనకు అర్థం కాదు అది వెరికోసిస్ అనేది బ్లడ్ క్లాట్ అయ్యి నరాలు పైకి మనకి ఎగదనేది లివర్కి వెళ్తుంది కాబట్టి పంపింగ్ ఇబ్బంది అవుతుంది అనేది. కానీ చూపించుకోవడం మంచిది. అబౌవ్ 30-35+ వాళ్ళందరూ చూపించుకోవడం మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.